ఇది ప్రభుత్వ హత్య, ఇది జగన్ హత్య. ఎవరు అధైర్యపడద్దండి. 3 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. రద్దు చేసిన పెన్షన్లు మళ్ళీ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ జగన్ మహిళలు కూడా నమ్మించి మోసం చేశాడు. ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, చేయలేదు. 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల పెన్షన్ ఇస్తాన్నాడు, అది ఇవ్వలేదు. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తానని మాట ఇచ్చి మాట తప్పాడు ఈ జగన్. తెలుగింటి ఆడపడుచుల కన్నీరు మేము చూసాం. వాళ్ళ కన్నీరు తుడిచే బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే మహాశక్తి అనే పేరుతో మహిళలకి 4 హామీలు ఇచ్చాం. మొదటిది ఆడబిడ్డ నిధి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మనం ఇవ్వబోతున్నాం. ఇంకా తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. దీపం పథకం ద్వారా ప్రతి సంవత్సరం 3 ఎన్ని ఎత్తి చూపించండి, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇది యువగలం. యువతకు కూడా అనేక హామీలు ఇచ్చి మోసం చేశాడు ఈ జగన్. ఎన్నికల ముందల ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చాడు. 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు, భర్తీ చేసింది 0. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తున్నాడు, అది గాలికి వదిలేశారు. ఇంకా 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పాడు ఈ సైకో జగన్. అందుకే యువతకు చెప్తున్నా, 3 నెలలు ఓపిక పట్టండి. మీ యువగలం నేను విన్నాను. మన ప్రభుత్వం వస్తుంది. 5 సంవత్సరాల ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. నిరుద్యోగ యువకులు ఎవరు ఉంటే వాళ్ళకి నిరుద్యోగ భృతి కూడా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ జగన్ పాలన వచ్చిన తర్వాత క్రాప్ హాలిడే, ఆక్వా హాలిడే, పవర్ హాలిడేలు ఎప్పుడు లేని విధంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందుకే రైతులు ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తుంది. బీసీ సోదరుల పైన ఎప్పుడు లేని విధంగా దాడులు జరుగుతున్నాయి. 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించింది ఈ ప్రభుత్వం. అందుకే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మనం తీసుకొస్తున్నాం. అంతేకాదు, దామాషా ప్రకారం ఉపకులాల వారిగా నిధులు కేటాయించి బీసీ సోదరులు కూడా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాము. డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి కొవ్వూరు మహేంద్ర గారి వరకు అనేక మంది దళితుల్ని చంపేసింది ప్రభుత్వం. దళిత సోదరులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది ప్రభుత్వం. ఒక దళిత హోంమంత్రి నియోజకవర్గంలోనే దళితుల పైన దాడులు జరుగుతున్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా దళితుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దళితులందరూ ఒక్కసారి ఆలోచించాల. దళితులు చెప్తున్నా, మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆపేసిన 27 సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మనం అమలు చేస్తాం. ఇంకా గిరిజనుల గొంతు కూడా కోసేశారు. వాళ్ళకి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. ఎస్టీ సప్లాన్ పక్కదారు మళ్లించింది. గిరిజనులు కూడా చెప్తున్నా, మీకు రావాల్సిన 16 సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వం ముందరకు తీసుకెళ్తుంది. ఇంకా ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం మహాపాపం. అలాంటిది అబ్దుల్ సలాం, మిస్బా
ఎంతో మంది వైకాపా నాయకులు వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. ఇబ్రహీం, హజీరాబీ, ఎంతో మంది మైనారిటీల్ని ఈ ప్రభుత్వం నరికేసింది. 2014 నుంచి 2019 మధ్యన రంజాన్ తోఫా ఇచ్చాం. దుల్హన్ పథకం ఉండేది. హజ్ యాత్రికుల్ని సబ్సిడీలు కూడా పంపించింది మన ప్రభుత్వం. ఇలా ఆపేసిన కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తామని మైనారిటీ సోదరులు కూడా మేము హామీ ఇస్తున్నాం. ఇంకా ఎన్నికల ముందల ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా హామీ ఇచ్చాడు ఈ జగన్. వారంలో సిపిఎస్ రద్దు చేస్తాను. 200 వారాల తర్వాత జిపిఎస్ తీసుకొచ్చి మోసం చేశారు. ఉద్యోగస్తులు తెలుపుతున్నా, ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు చెల్లిస్తాం. మెరుగైన ఫిట్మెంట్ అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. పాపం పోలీస్ సోదరులు కూడా మోసం చేసిందండి ఈ ప్రభుత్వం. వాళ్ళకి రావాల్సిన టీఏ అలవెన్స్ కట్ చేసింది ఈ ప్రభుత్వం. పాపం ఎస్ఐ గారికి 10,000 రూపాయలు కట్, హెడ్ కానిస్టేబుల్ గారికి 8,000 రూపాయలు కట్, కానిస్టేబుల్ గారికి 6,000